ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే స్థాయిలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణము, చెరువుల పునరుద్ధరణ, కాల్వల పునరుద్ధరణ, ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే ఒక కార్యాచరణ గొప్పగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతా ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, విఫల ప్రయత్నమే కాళేశ్వరం అని చూపించే దాంట్లో, దేవాదులను చూపించే దాంట్లో మరి మాట్లాడడం సిగ్గుచేటు. ఎప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే తిడితే పడ్డం కానీ ఇప్పుడు అధికారంలో ఉండి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ రోజు దొంగలు పడ్డ తర్వాత 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు మామూలుగా ఏప్రిల్ మే నెలలో రివ్యూ చేసే వాళ్ళం మేము. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న అధికారులతో రివ్యూ చేసి మరి రిజర్వాయర్లకు ఎప్పుడు నీళ్లు తీసుకురావాలి, పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, చెరువులు ఎప్పుడు నింపాలని చెప్పేసి ఏప్రిల్ మేలో చేసే కార్యక్రమం ఉండే. కానీ ఈరోజు నాట్లు కూడా అయిపోయినాయి, కలుపులు తీసుకునే సమయం వచ్చింది. ఇప్పటి వరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు, ఒట్టిపోతా ఉన్నాయి. ఇక చెరువుల సంగతి దేవుడెరుగు, పొలాల సంగతి ఆగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి. ఒక పక్క రైతు బంధు, రైతు భరోసా అన్నారు, వేయలేదు. విత్తనాలు సరిగా దొరకట్లేదు, ఎరువుల కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా సాగునీరు లేనేలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అన్నట్టు ఒక్కటి కూడా వర్షకాలం వల్ల ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిండలేదు మన వరంగల్లో. ప్రత్యేకంగా మా గన్పూర్లో ఒక్క చెరువు కూడా వర్షాల వల్ల కానీ లేదా దేవాదుల వల్ల కానీ ఇప్పటి వరకు నింపలేదు. గత 10 సంవత్సరాలు 2014 నుంచి చివరి వరకు, మన 2023 చివరి వరకు ఎప్పుడు చెర్లు ఏప్రిల్ మే నెలలో నింపేది. గణపురంలో ఎండాకాలం మేలో పోతుంటే వాగులు దాటడానికి కష్టమయ్యే పరిస్థితి ఉండేది. ఎందుకంటే మత్తళ్ళు పడి వాగులు పోతా ఉండేది, అక్కడ రోడ్లు మట్టి రోడ్లు ఉంటే పోయే కష్టం ఉండేది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సస్యశ్యామలం చేస్తే ఈరోజు కాంగ్రెస్ రైతుల మీద కక్ష కట్టి ఎడారిని తేయాలనే ఆలోచనతోటి వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు, ముఖ్యమంత్రికి లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి వారు మాట్లాడేది చూస్తేనైతే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. కడియం శ్రీహరి లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి. దేవాదుల సృష్టికర్త అన్నాడు. 2003లో శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే నా చేతుల స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది.